శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మే 20వ తారీఖు మంగళవారం. ఈరోజు సప్తమి ఉదయం 5 గంటల 51 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం అష్టమి తెల్లవారి 3 గంటల 4 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం మనకి నవమి, అంటే ఈరోజు 2 తిథుల కలయిక, సప్తమి అష్టమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ధనిష్ట నక్షత్రం రాత్రి 7 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం శతభిషం. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికి కాల అష్టమి అని చెప్పి కాలభైరవుని పూజించడం అనేది ఉంటుంది. కనుక కాలభైరవ అష్టకం చదువుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి క్రమంగా వారికి ఉన్న ప్రతికూల ఫలితాల నుంచి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకంగా విజయాన్ని పొందుతూ నెమ్మదిగా అభివృద్ధికి సంబంధించిన వరకు బాటలు నిర్మించుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇటు తోడబుట్టిన వారైతేనేమి, తమకు పుట్టిన వారైతేనేమి, మీకుగా అయితేనేమి, ఏదైనప్పటికీ కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి దోహదం చేసేలాగా సహాయ సహకారాలు లభించడం అనేది మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాకపోతే ఏదైతే మరి ప్రస్తుతం 2వ ఇంట రవి వల్ల కొంత ఇబ్బంది పడటం అనేది ముఖ్యంగా కంటికి సంబంధించిన విషయాల్లో, అలాగే ఎంత డబ్బు వచ్చినా కూడా నిలుపుకోలేకపోవటం అనేది కూడా ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. కనుక బాగా ప్రణాళికాబద్ధంగా మనం కనుక సంపాదన విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. ఈరోజు తారాబలం అయితే కనుక భరణి నక్షత్రం వారికి ఎక్కువగా బాగుంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎంత ముందుకెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఒక రకమైన గజిబిజి పరిస్థితి తాండవిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా సంశయాత్మకత పెరిగిపోవటం అనేది, తర్వాత ఏ విషయం ఆచరించాలన్నా తెలియని ఒక నిస్త్రాణ, తర్వాత ఉత్సాహలేమి, ఇవి కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ లేదా ఇతరుల ద్వారా మీరు వేలెత్తి చూపబడడానికి కానీ దారి తీయటం అనేది ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ముందుకెళ్లే పరిస్థితుంది. సంతానపరంగా మాత్రం శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే బాగుంటుంది. రోహిణి నక్షత్రం వారికి కొంత తారబలం బాగుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆనందకరంగా, సంతృప్తికరంగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. మనసులో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. బయట నుంచి రావాల్సినవి పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా వాహనాలు నడిపేప్పుడు అయితేనేమి, మరి ఇతరత్ర అయితేనేమి, ఏదైనా సరే ఈరోజు గాయపడటం కానీ దెబ్బలు తగిలించుకోవటం కానీ ఉండొచ్చు. కనుక కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అలాగే స్నేహితుల మీద విపరీతంగా నమ్మకం పెంచుకోవటం కానీ, వారి మీద పూర్తిగా ఆధారపడి ఉండటం కానీ ఈరోజు శ్రేయస్కరంగా అనిపించదు. వారి ద్వారా ఏదైనా సరే ఎదురు దెబ్బలు తినే సన్నివేశాలు అయితే చోటు చేసుకుంటాయి. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు తారాబలం అయితే కనుక మరి ఆరుద్ర నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా సంతృప్తికరంగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజుల్లో కానీ ఈరోజు కూడా ఎంతో కొంత ఆశాజనకంగాను మంచి మార్పులతోనూ ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు ఉంటాయి. అలాగే మరి రాజకీయ రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి, మరి ముఖ్యంగా ఇటు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో కొంత మంచి ఫలితాలు పొందడానికి అయితే ఉంది. తర్వాత మరి టైలరింగ్ రంగంలో ఉన్నవారికి కానీ, ఎరువుల విక్రయాల్లో కానీ, ఇలాంటి మరి ధాన్యపు సరుకులు అమ్మేవారికి కూడా ఈరోజు ఎక్కువగా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి.
ఇక కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. ఈరోజు మరి ఆశ్లేష నక్షత్రం వారికి మరింత మెరుగైన గ్రహస్థితి అనేది, తర్వాత పునర్వసు 4వ పాదం వారికి కూడా బాగుంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే ఇల్లులు కానీ, భూములు కానీ, మార్పులు కానీ, చేకులు కానీ ఇలాంటివి ఏవి చేయాలంటే గృహానికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. ఒక అజ్ఞాత వ్యక్తి వల్ల మీకు పొందవలసిన ప్రయోజనం పొందటం అనేది అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల విషయంలో మాత్రం ఏవో రకమైన వాగ్వివాదాలు కొంతవరకు పొడసూపే ప్రమాదం అయితే కనిపిస్తుంది. మొదటి సంతాన ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఇక ఈరోజు చెప్పుకోదగిన చెడు ఫలితాలు అయితే లేవు. గణపతికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు మరి ఎక్కువ శాతం అయితే కనుక పుబ్బా నక్షత్రం వారికి తారాబలం బాగుంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు మొదలెట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు ఆరోగ్యపరంగా చూసినా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బయట వాహనాలు నడిపేప్పుడు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్కి దూరంగా ఉండటం అనేది అవసరం. సంతాన నడవడిక విషయంలో జాగ్రత్త తీసుకోవటం అవసరం. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలే కాకుండా మీరు ఏదైనా సరే కొత్తగా ఈ చలానాలు ఇలాంటి విషయాల్లో వాహనాలు నడిపేప్పుడు అతిక్రమించడం రూల్స్ అలాంటి వాటిల్లో కూడా ఈరోజు కొంత ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనుక వ్యక్తిగత విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. ఆర్థికంగా మాత్రం ఏదో రకంగా అవసరానికి అయితే ధనం అందుతుంది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. హస్త నక్షత్రం వారికి మెరుగైన గ్రహస్థితి ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలే గోచరిస్తుంది. మానసికంగా ఏదో రకమైన తెలియని అయోమయ స్థితి అయితే నెలకొంటుంది. ఇంట్లో ముఖ్యమైన వ్యక్తితో మీకు ఏదైనా సరే కొంతవరకు అనవసరపు కీచులాటలు రావడానికి దారితీసే పరిస్థితులు ఎదురు కావచ్చు. మీ కింద పనిచేసే వారితో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కొత్తగా భూములు కొనాలన్నా, ఇల్లులు కొనాలన్నా సాధ్యమవుతుంది. విదేశాలకు వెళ్ళాలంటే సాధ్యమవుతుంది. నాన్నగారు నడవడిక విషయంలో కొంతవరకు రెండో కన్ను పెట్టడం అవసరం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం. స్వాతి నక్షత్రం వారికి మరి విశాఖ నక్షత్రం వారికి మెండైన ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఇంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఏదో రకమైన ఇబ్బందులు, తర్వాత వాహనాలు నడిపేప్పుడు కూడా చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కనుక ఈ 2 విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకుని చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఆ ప్రయత్నాలు మరీ ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు నామమాత్రంగానే గడిచిపోతుంది తప్ప మరీ అమిత ఉత్సాహాలు ఇవ్వగలిగే రోజైతే కాదు. ఈరోజు ఏదైనా సరే కొంతవరకు తారాబలం అయితే కనుక జ్యేష్ఠ నక్షత్రం వారికి బాగుంటుంది. ధనురాశి వారికి అయితే కనుక మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు సద్వినియోగం అవటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకున్న ప్రయత్నాలు అయితే కనుక ఫలిస్తాయి. ఇష్టమైన ఆహారాన్ని భుజించడం కానీ, ఇష్టమైన వస్తువుల్ని కొనుగోలు చేయటం కానీ, అవి మీ మనసుకి ఎంతో సంతృప్తినివ్వటం కానీ సంభవించవచ్చు. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి, ప్రేమ వివాహాల్లో ఉన్నవారికి అయితే కనుక కొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆర్థికంగా ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. ధనం విషయంలో ఒక స్పష్టమైన విధానం లేకపోతే రోజు రోజుకి మీకు తెలియకుండానే ఒక విపరీతమైన వ్యతిరేక పరిస్థితికి లోనయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇంట్లో వృద్ధులు ఉంటే కనుక వారి విషయంలో ఏదైనా సరే కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సంతాన విషయంలో మాత్రం ఏదైనా సరే ఇవాళ ఒక రకమైన స్పష్టమైన మానసికంగా కొంత ఆనందం లభించే గడియలు అయితే ఉంటాయి.
విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొత్తగా వివాహం కావాల్సిన వారికైతే గనక ఎక్కువ శాతం అనుకూలకంగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే మరింత అనుకూలత అయితే ఈరోజు ఉంది. ఇక ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళకైతే గనక ఎక్కువ శాతం మరి శ్రవణ నక్షత్రం వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒక ఇబ్బంది వదిలింది అనుకున్నప్పటికీ మరో ఇబ్బంది ఉండటం అనేది, ఇటు ఏలినాటి ప్రభావం అనేది కూడా కొంత ఎక్కువగా చోటు చేసుకోవటం, అలాగే మిగతా గ్రహస్థితి కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉండటం వల్ల కొద్దిగా ఒక రోజు 2 రోజులు ఊరట ఇచ్చింది అనుకునేటప్పటికి మరొక ఇబ్బంది తలెత్తటం, తర్వాత ఇటు ఆర్థిక బాధల్లో కూడా మీరు కొంత కూరుకుపోవటం అనేది కనిపిస్తుంది. అతి తక్కువ జాతకులకు మాత్రమే ప్రస్తుతం ఆర్థికంగా కొంతవరకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక ఈరోజు గ్రహస్థితి బాగుండే వాళ్ళు అయితే కనుక శతభిష నక్షత్రం వారికి కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పూర్వభద్ర నక్షత్రం వారికి కూడా ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యమైన వ్యవహారాలు ఏవైనా ఉంటే ఈరోజు కొంతవరకు తొందరపడటం అనేది అవసరం. రానున్న 2-3 రోజుల్లో క్రమంగా మీ యొక్క గ్రహస్థితి బలహీనం అవుతుంది కనుక ఇప్పుడే ఏదైనప్పటికీ కూడా మనసు పెట్టి మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం అనేది అవసరం. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. చిన్న వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఉంటాయి. చిన్న ప్రయాణాలు కూడా లాభాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితి లేవు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు మరి గ్రహస్థితి అయితే కనుక ఎక్కువ శాతం రేవతి నక్షత్రం వారికి అనుకూలమైన స్థితి అనేది పూర్వభద్ర 4వ పాదం వారికి ఉంటుంది.